ర్యాంప్ ఇంకా ర్యాంప్ అనేది ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బుడ్డోడితో. సో ఆ మ్యాజిక్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా అంటే కిరణ్ మీకు అంటే సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. సో ఇంకా మీకు ఇంకా చాలా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అనే ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా అది హైస్కి అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్గా అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నాదే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా అది నా తప్పవచ్చు, ఇంకోరు తప్పవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ కదా. సో బయట ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు. సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది? సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సో నాని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, సో మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి సో ఎట్లా కష్టపడేవాళ్ళు? అంటే మంచిగా అంటే మీరు అన్నది వాస్తవమే సార్. మనము రిచ్ కిడ్గా చేయడం అన్నది కొంచెం కష్టమే, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది. బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. నా ఫ్రెండ్ ఒక ఉండేవాడు, అభినవ్ అని చెప్పి, మంచి ఫ్రెండ్ అంటే మంచోడు కాదులే కానీ చెడ్డోడే. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ని అది ఎందుకు లేదు వేరే విషయంలో. కానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండేది సార్. బాగా డబ్బులు ఉంటుంది కానీ మా దగ్గర చాలా అల్లరి చిల్లరగా బిహేవ్ చేసేవాడు. వాడి తాలూకు హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్. నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు అలాంటి మనం చూసింటాం కదా మన సర్కిల్లో ఫ్రెండ్స్ అది అనుకున్నాం. బట్ లక్కీలీ రిచ్ కడ్ అయినప్పటికీ నేను చాలా చిల్లరగా బిహేవ్ చేయాలి కాబట్టి ఆ చిల్లరకి సెట్ అవుతాం కాబట్టి ఇబ్బంది అవ్వలేదు సార్. నరేష్ గారు సార్ ఇక్కడ సార్ హియర్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం. అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా మీరు చూస్తారన్నారు. ఇప్పటిదాకా మీరు ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు, కొత్త వాళ్ళతోటి, పాత వాళ్ళతోటి, వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి. వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు? అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎందుకంటే టువర్డ్స్ రేపొద్దునే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్? ఏం లేదమ్మా, ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను. ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఫిలిం ఆల్ మై లైఫ్. పుట్టిన దగ్గరనే సినిమా చూస్తున్నాను. తర్వాత సినిమాలో మార్పులు, సొసైటీలో మార్పులు చూస్తూనే వస్తాను. వీఆర్ నాట్ ట్రయింగ్ టు కాంట్రడిక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ నానియా, హౌ టు డిఫైన్. ఓకే రైట్. ఇప్పుడు నేను జంజాల గారితో పనిచేశాను, విజయమ్మ గారితో పనిచేశాను, బాపు గారితో పనిచేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను, ఈవీవి సత్యనారాయణతో పనిచేశాను, వంశీతో పనిచేశాను, ఫర్దర్గా మొన్న సాయిరామ్ అభిరాజు వరకు అందరితో, ఇప్పుడు మా మారుతి గారితో పనిచేశాను. ఫిలిం అనేది బేసిక్గా జీవనదమ్మా. ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్. దాంట్లో ఎవరు దూకాలంటే దూకొచ్చు, లేదంటే బయటికి రావచ్చు. నాని నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే నేను చాలా ధైర్యంగా నువ్వు పాన్ ఇండియాకి వెళ్తావని ఎందుకు చెప్పానంటే హీస్ గాట్ దట్ పల్స్ అమ్మా. ఇవాళ యూత్ పల్స్ ఏముందో అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఫిలిం థియేటర్ ఫస్ట్ వచ్చేది యూతే. దే ఆర్ ఎగ్జైటెడ్. ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు. వెన్ టుమారో ద సినిమా రిలీజెస్, సినిమా విల్ టాక్. కాబట్టి నాని నేను మొన్న చెప్పాను, హీస్ సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావుపూడి కాంబినేషన్ నాని అని చెప్పచ్చు.
బట్ హీఈస్ మచ్ మోర్ డిఫరెంట్. యూ విల్ సీ. ఇంకొకటి చెప్తున్నానమ్మా, నేను నిజంగా ఇవాళ తెలుగువాడు అయినందుకు నాకు గర్వకారణంగా ఉంది. తెలుగు సినిమాలో ఉంది గర్వకారణం ఉందమ్మా. ఇన్ని హిట్స్ వాళ్ళు ఇస్తున్నాం 2025లో. హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్నీ, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఇండస్ట్రీస్. ఒక్క మాట నేను చెప్తున్నానండి, ఇదే 70s 80sలో నేను ఏ భాష అని చెప్పను, మనం సినిమా తీస్తే వాళ్ళు దాన్ని కొని తీస్తే మళ్ళీ మీరు తీస్తారు మా సినిమా అని చెప్పేవాళ్ళు మనకి. అలాంటి దగ్గర నుంచి కాలర్ ఎత్తుకుని తెలుగువాడు, తెలుగు సినిమా, వీఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో ఉన్నామమ్మా. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం అంటే అదృష్టం అమ్మా. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ సామాజిక వర్గంకి ఏదైతే వైబ్ ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలాంటి టెక్స్చర్ ఉంది. సో అప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ కేరామ్కి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? సామాజిక వర్గం నేను యాక్సెప్ట్ చేసినప్పుడమ్మా ముందు భయపడ్డాను. ఫస్ట్ డేట్లు లేవు, టైట్గా ఉండింది. రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డానమ్మా. బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే హీ క్యాన్ కన్విన్స్, హీ విల్ ఎంటర్టైన్ అనేది. నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేం ఆలోచించాలి. ఐ హగ్డ్ హిమ్, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ధైర్యంగా ముందుకు వచ్చాను. అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది. సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు. ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మ. లైక్ ఎనీ అదర్ ఫిల్మ్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సెలబ్రేటింగ్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ యుక్తి యుక్తి హియర్, ఇటు చూడండి, ఇటు చూడండి, హియర్. సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్గా వస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన డామినేషన్ మీరు ఎట్లా తట్టుకున్నారు? My character and Kiran's character. Kiran's domination in performing. I think there has been parts in the film where I have dominated him, and there has been parts in the film where he has dominated me, and ultimately it's the chemistry which has worked out in the film, and it's not about dominating each other, it's about working together and making the scene work. I think that's what we have focused on. But yeah, some scenes are written in a way where I have dominated him, and some scenes are written in a way where he has. సో డైరెక్టర్ గారు, సో కేర్ అంటే చాలామంది ఆర్టిస్టులు సినిమాలు చేస్తారు, వెళ్ళిపోతారు. మీ చేతిలో చాలా సినిమాలు ఉంటాయి కాబట్టి ప్రమోషన్ యాంగిల్లో ఒక సినిమాని మంచి కంటెంట్ని ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడానికి, సో ప్రమోషన్కి కొంతమంది ఆర్టిస్టులు దూరంగా ఉంటారు. కానీ వాటికి అందరికంటే మీరు విభిన్నం. సో చాలా మీరు ఏ సినిమా చేసినా ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈవెంట్లో పాల్గొనాలనే ఉత్సాహం మీలో కనపడుతూ ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకనొకప్పుడు అండి 4 పేపర్లు ఉండేది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఏదో ఆంధ్రభూమి, అంతే. సక్సెస్ మీట్లు ఐ మీన్ ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను. అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్, తెలుగు సినిమాలో గొప్పతనం మేము ఎప్పుడు అగ్రిమెంట్లు మీరు సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతను యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి. ప్రతి వాళ్ళకండి, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడే ఈస్ ప్రమోషన్స్, టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. నాని గారు ఏమండి? లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి. నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4 సినిమాలు తప్పు, ఒక 2-3 సినిమాలు తప్పు చేస్తే మనం
ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందండి. దట్స్ అన్సెడ్ రూల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాన్. నేను ఎప్పుడు అగ్రిమెంట్లు చాలా తక్కువ సంతకం పెట్టానండి, అడిగితే పెడతాను. దట్స్ ఇట్. వి ఎంజాయ్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. నాని గారు హియర్ అండి. సార్, ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేశారు. సారీ, అనిల్ రాపుడి గారితో కంపేర్ చేశారు. సో ఏంటి సార్ ఎలా తీసుకుంటారు కామెంట్స్? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. సార్ కిరణ్ గారు, నాని గారు, సార్ కిరణ్ గారు